అందరికీ నమస్కారం. సో ఈ నెలలోనే 6వ తారీఖు మధ్యాహ్నం 2:30-3 గంటల మధ్యలో ఒక లేడీని సో ఒక సస్పెక్టెడ్ అంటే వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఉండే ఒక వ్యక్తి పొడి చేయడని ఒక సమాచారంతో సో మేము వెంటనే సీన్ విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బెటర్ ట్రీట్మెంట్కి అని చెప్పేసి మార్కాపూర్ తీసుకురావడంతో మార్కాపూర్ రావడంలోనే మార్గ మధ్యంలోనే ఆ అమ్మాయి చనిపోయిందని మాకు తెలియవచ్చింది. దాన్ని మర్డర్ కేసు కింద ఇక్కడ కేసు కట్టడం జరిగింది. చిన్న వయసులోనే 24 సంవత్సరాల అమ్మాయిది. సో ఈ కేసును పూర్తిగా విచారించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ కొనసాగి ఈ రిలేషన్షిప్లో వీళ్ళు సో ఈ అమ్మాయి భర్త ఏదో ఉరేసుకొని చనిపోయాడని 1 సంవత్సరం క్రితం. ఆ తర్వాత పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఇద్దరు బిడ్డల్ని ఇక్కడే వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర. సో ఈ శ్రీకర్ అని నాని కూడా అంటారు అతన్ని. పెద్ద సీను, నాని, శ్రీకర్ వాళ్ళ పేర్లతో పిలుస్తారు. ఇతను కూడా దొనకొండ వాసి అయినా కానీ రాచర్లలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత సో అతను ఈమె కలిసి హైదరాబాద్లో కొంతకాలం జీవించడం జరిగింది. మరలా కూడా అక్కడ ఒకరి క్యారెక్టర్ మీద ఒకరికి అనుమానం వచ్చి ఎవరి పాటికి వాళ్ళు రాచర్లకి ఈమె గిద్దలూరుకి వచ్చి గిద్దలూరులో ఈమె ఏదో ఒక క్లాస్ షాప్లో పనిచేసుకోవటం, అతనేదో మళ్ళీ పని చేసుకునేటప్పుడు మళ్ళీ ఈ అమ్మాయితోటే సో ఆ రిలేషన్స్కి ఇలిసిట్ రిలేషన్కి ట్రై చేస్తే అది మళ్ళీ ఇష్యూ అయ్యి మళ్ళీ పెద్దల సమక్షంలో పెట్టుకొని ఒకరికో జోలికి ఒకరు పోవద్దని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేసుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా అతిక్రమించి సో నాకు దక్కని మనిషి సో మళ్ళీ వేరే వాడితో ఇంకొకటితో అనే ఒక క్యారెక్టర్ని అనుమానించి సో ఆ అమ్మాయిని చంపేయాలి, ఈ అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదు, నాకు దూరం అయిపోతుంది అనే దురుద్దేశం పెట్టుకొని కత్తి తీసుకొని వచ్చి ఆ అమ్మాయి గొంతు కోసేసి అట్లాగే గుండెల్లో పొడిచి వెనక కూడా పొడిచి సో ఆ అమ్మాయిని హతమార్చడం జరిగింది. తర్వాత ఈ కేసులో భాగంగా మేము దర్యాప్తు చేసేటప్పుడు సో ఏమి జరిగి ఉంటుందని కేసులో దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేసేటప్పుడు ఈ అమ్మాయి భర్త కూడా సుమారు 4 అంటే ఏప్రిల్ 4వ తారీఖు 23వ సంవత్సరంలో ఇతను కూడా ఉరేసుకొని చనిపోయినట్టుగా ఆ కేసు పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేయకుండా దాన్ని దాచినట్టుగా నాకు ఇన్వెస్టిగేషన్లో తెలియవచ్చింది. ఇద్దరు క్లాస్మేట్స్ రాచర్లలో చదువుకున్నారు. చదువుకునేటప్పుడు వాళ్ళిద్దరు చదువుకునే క్రమంలో ఎవరి పాటికి వాళ్ళు ఆ అమ్మాయిని చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఈ పాటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరైతే ఇప్పుడు సో వాళ్ళ భర్త పేరేది బాలకృష్ణ. సో ఆ అమ్మాయి బాలకృష్ణ అనే అతనితో ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వటం జరిగింది. వీడు సంసారం సజావుగా సాగిపోతూ ఉండే క్రమంలోనే వీడు గిద్దలూరులో ఆటో తోలుకుంటూ పరిచయం అయ్యాడు ఈ అమ్మాయికి. తర్వాత మన ఇద్దరం ఏదో అప్పుడు చిన్నప్పుడు ఇన్ఫాక్షియస్ లవ్ ఉంది అది ఇదని ఈ అమ్మాయి పిల్లల్ని స్కూల్కి పంపించే క్రమంలో పరిచయం పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా ఒక అక్రమ సంబంధానికి దారి తీసింది. ఎప్పుడైతే ఈ దారి తీసిందో వీళ్ళిద్దరు కలిసి భర్తని అడ్డుకుని తొలగించుకోవాలనే ఉద్దేశం మనసులో పెట్టుకొని సో ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు చనిపోయే అమ్మాయి ఉందో సుభాషిణి అనే అమ్మాయి సో ఒక పథకం ప్రకారం మత్తు టాబ్లెట్లు తీసుకొచ్చి మజ్జిగలో కలిపి సో అతనికి ఇచ్చిన తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత తనకు సంబంధం ఉండే శ్రీకర్ అలియాస్ నానిని రాత్రి 10:30 4వ తారీఖు 4/4/23వ తారీఖు ఇంటికి పిలిపించుకొని సో అతనితో తాడుకి అది ఒక గుడ్డ వేసేసి మెడకి చుట్టేసేసి దిండితో నొక్కేసేసేసి అతను ఆల్రెడీ స్పృహ లేకుండా ఆల్రెడీ మందులో తాగి కొంటున్నాడు, కొన్ని మజ్జిగలో మంది ఇచ్చి చంపేసి ఆ తర్వాత ఒక సూసైడ్ డ్రామా అతనేదో ఈ అమ్మాయిని అనుమానించి అతనేదో బ్యాడ్ వైజెస్కి అలవాటు పడి అతనేదో ఉరేసుకొని చనిపోయినట్టు పొద్దున్నే ఇప్పుడు ఈరోజు చనిపోయిన వాళ్ళ భార్య పొద్దున్నే ఆ శవాన్ని కిందకు తీసినట్టుగా చుట్టుపక్కల వాళ్ళ అమ్మా నాన్నలు కానీ సమాజాన్ని కానీ అలాగే ఆ వైపు అత్తమామలను కానీ అందరినీ కూడా నమ్మించడం జరిగింది. ఇది సహజసిద్ధంగా ఏదో తొందరపాటులో చేసుకున్నాడు కాబట్టి బిడ్డలు అన్యాయం అయిపోతారనే కారణంతో వాళ్ళు అప్పుడు పోలీస్ స్టేషన్కి అసలు రిపోర్ట్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఆ మర్డర్ చేసి ఆ మర్డర్ నుంచి తప్పించుకుని మళ్ళా
ఆ కర్మ అయిపోగానే వీళ్ళిద్దరూ హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళమిద్దరం పొరపచ్చాలు వచ్చి మళ్ళా అదే ఎవరైతే భర్తని ప్రియుడితో కలిసి చంపేసిందో అదే ప్రియుడి చేతిలో మళ్ళా రీసెంట్ గా మొన్న 6వ తారీఖు అమ్మాయి హతం అయిపోయింది. సో బిడ్డలు అనాథలు అయిపోయారు. సో ఈ కేసులో మనకి తెలిసే వచ్చేస్తే ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమ స్కూల్లో పుట్టింది, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ అమ్మాయి జీవితాన్ని సహజంగా నడుపుకుంటా ఉంది. తర్వాత ఇతను ఆటోలో వచ్చి ఒక ఆటో డ్రైవర్గా వీళ్ళకి మళ్ళీ ఈ అమ్మాయికి గిద్దలూరులో పరిచయం అవ్వడం జరిగింది. సో వాళ్ళ పాత పరిచయంతో అక్వైంటైజ్ అయ్యి అక్రమ సంబంధానికి దారి తీసింది. అక్రమ సంబంధానికి దారి తీసిన తర్వాత వాళ్ళ మధ్యలో ఒక క్రైమ్ పుట్టింది. భర్తను ఎలిమినేట్ చేశారు ఇద్దరు కలిసి. ఎలిమినేట్ చేసి చంపేసిన తర్వాత నమ్మించి సమాజాన్ని బంధువులను అందరినీ నమ్మించి అది మధ్య ఏదో ఆత్మహత్య చేసుకున్నాడని మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కలిసి జీవితాన్ని కొనసాగించడానికి తల్లి ఒక ఆ తల్లితనాన్ని వదిలేసేసి బిడ్డలిద్దరిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెట్టి వీళ్ళు చెలో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడేదో వాళ్ళ కొత్త జీవితం, ఒక ఆనందకరమైన జీవితం హత్య చేసి బిడ్డలను వదిలేసి వాళ్ళు బతకాలని ఒక ప్రయత్నం చేస్తే ఎక్కడైతే ప్రియుడిని నమ్మి భర్తను చంపేసిన ఒక ఆడ మనిషి మీద ఆ ప్రియుడికైనా కానీ అనుమానం ఉంటుంది. అక్కడ అనుమానాలకు గురయ్యి ఆ అనుమానాలతోటి మళ్ళా అక్కడ విడిపోయి మళ్ళా ఎవరి పాటికి వాళ్ళు ఉంటే మళ్ళా ఒకరి మీద నా చేత హత్య చేయించింది, నమ్మి నేను హత్య చేస్తే నాతో కలిసి జీవించట్లేదని మళ్ళా వీడికి కోపం రావటం జరిగింది. మళ్ళా ఆ అమ్మాయి ఏదో తప్పు చేస్తుంది అని ఒక అనుమానంతో ఇంత జీవితం సాగిన తర్వాత, తప్పులతోనే జీవితం సాగిన తర్వాత లాస్ట్కి ఆ అమ్మాయిని కూడా హతం చేసేసి ఇప్పుడు వీడు 2 హత్యల్లో వీడు ఒక ఆడపిల్లని ప్రేమ అనే పేరుతోటి 2 హత్యలు వీడు చేశాడు. లేకపోతే భర్త ఉండగా ప్రేమికుడు అనే పేరుతో ఆమె ఒక హత్య చేయబడింది. ఇది నిజంగా కూడా ఈ కేసు చాలా మందికి ఒక క్రమశిక్షణ, జీవితంలో ఒక బాధ్యత, ఒక ఇది లేకపోతే జీవితాలు 24 ఏళ్లకే ఎలా ముగిసిపోయిందనే దానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. నిజంగా కూడా క్రమశిక్షణగా ఎలా జీవించాలి, సో తాళి బంధం అంటే ఏంటి, భార్యాభర్తల బంధం అంటే ఏంటి, ఆ బాధ్యతలు ఏంటి, ఆ బిడ్డలేడలు తల్లి ఎలా ఉండాలా, సమాజంలో ఎలా ఉండాలా, ఒకవేళ మనం విచ్చలవిడిగా కట్టుబాట్లు తెంచుకుంటే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయి అనే దానికి ఇది ఒక పెద్ద కేస్ స్టడీ కేసు అని చెప్పి మాత్రం ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కేస్ స్టడీ లాంటి కేసు జరిగింది. ఇంత సర్వీస్ లో నేను ఉన్నా కానీ ఈ కేసు కూర్చుని నన్ను ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఒక డిఫరెంట్ కోణంలో 34 ఏళ్ళు సర్వీస్ ఉన్నా కానీ మళ్ళా కూడా ఇది చాలా ఇదిగా అనిపించింది. ఆ కేసు మళ్ళా మేము జాగ్రత్తగా తిరగదోడి ఆ కేసును కూడా హత్య కేసు కింద నమోదు చేసి ఇప్పుడు ఎవరైతే ఈ శ్రీకర్ అనే వ్యక్తిని 2 హత్య కేసుల్లో ఈరోజు అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. అతను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ అవుతుంది. ఇతని విషయంలో కూడా తప్పించుకున్నాను, ఒక హత్య చేసి తప్పించుకున్నారు, కానీ మళ్ళా 2వ హత్య చేసి చట్టానికి దొరికిపోయారు. ఎంత పెద్ద తప్పు చేసినా విధి కానీ, కాలం కానీ, చట్టం కానీ ఎవరిని వదలదనే దానికి కూడా ఇది కూడా ఒక మంచి ఉదాహరణ కేసుని మీ అందరికీ తెలియజేస్తాను.